హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ టు ఆపెక్స్ బడ్డీ. సో లాస్ట్ టైం మనం వాలిడేషన్ రూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ ఒక ఫీల్డ్ని ఎలా రిక్వైర్ చేయాలి అనేసి. సో ఇప్పుడు ఫీల్డ్ రిక్వైర్డ్ ఉండాలి, కానీ క్రియేట్ చేసేటప్పుడు కాదు, ఎడిట్ చేసేటప్పుడు మాత్రమే నాకు ఫీల్డ్ రిక్వైర్డ్ ఉండాలి. ఓకే, అంటే మీకు అర్థమవుతుందా? ఐ విల్ షో యూ. సేల్స్ యాప్. సో ఇక్కడ ఆపర్చునిటీలోకి వెళ్తే ఇక్కడ ఏముంది, నార్మల్గా ఇప్పుడు ఏం జరుగుద్ది, ఆపర్చునిటీ నేమ్ ఉంది, రైట్? సో ఆపర్చునిటీ నేము రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రమే ఇచ్చి సేవ్ చేస్తే ఏమవుతుంది, రికార్డు సేవ్ అవుతుందా? అవ్వదు. మనం ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న వాలిడేషన్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఉండడం వల్ల యూజ్ ఏంటి, ఎడిట్ చేసేటప్పుడు అండ్ క్రియేట్ చేసేటప్పుడు బోత్ టైమ్స్ మనకు ఒక ఫీల్డ్ అనేది రిక్వైర్ చేయాలి అనుకుంటే సింపుల్గా మనం పేజ్ లేఅవుట్స్లో రిక్వైర్ చేయొచ్చు, అండ్ ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఎడిట్ చేయొచ్చు, అండ్ ప్రొఫైల్ లెవెల్లో ఇవ్వచ్చు, పర్మిషన్ సెట్ లెవెల్లో ఇవ్వచ్చు కదా. సో వాలిడేషన్ రూలే ఎందుకు క్రియేట్ చేయాలి? సో స్పెసిఫికేషన్స్ అనేది మనకి క్లియర్గా అర్థం కావాలి కదా. సో నాకు ఇలా వద్దు. సో ఇలా ఎంటర్ చేసేటప్పుడు నేను ఒకవేళ ఇది బ్లాంక్ ఇస్తే సేవ్ అయిపోవాలి. ఓకే, సేవ్ అయ్యి అండ్ ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ అది బ్లాంక్ ఉంటే ఎర్రర్ త్రో చేయాలి. సో దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం, విల్ సీ నౌ. సో మన ఆబ్జెక్ట్ ఏంటి, ఆపర్చునిటీస్, రైట్? ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనం వాలిడేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్లోకి మనం వెళ్ళాలి, రైట్? సో ఆపర్చునిటీ, ఓపెన్ దిస్ ఆబ్జెక్ట్. సో వాలిడేషన్ రూల్స్ కదా, వాలిడేషన్ రూల్స్, ఇది మన ప్రీవియస్ వాలిడేషన్. సో దీన్నే మనం కొత్తది క్రియేట్ చేయకుండా ఉన్నదాన్ని ఎడిట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడికి వస్తే ఈజ్ బ్లాంక్ యూస్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఫంక్షన్ యూస్ చేయాలి ఇక్కడ? సో ఆల్రెడీ మనకు ఈ ఫంక్షన్ ఒకటి ఉంది, రైట్? అండ్ దీంతో పాటు బ్లాంక్ ఉండకూడదు అండ్ ఎడిట్ చేసే టైంలోనే కావాలి కదా. సో 2 కండిషన్స్ ఉన్నాయి మనకు, కాబట్టి ఫస్ట్ అండ్ తీసుకోవాలి. 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ రెండు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి అండ్ తీసుకుంటున్నాను. ఏదో ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనము ఆర్ కండిషన్ తీసుకుంటాం, రైట్? సో అండ్ కండిషన్ తీసుకొని ఇక్కడ చూసుకుంటే మీకు 2 లాజిక్స్ మనం ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే చెక్స్ వెదర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ. సో మనకేంటంటే డేటాని 2 కండిషన్స్ని చెక్ చేసుకోవాలనుకుంటే అండ్ కండిషన్ని సింపుల్గా యూస్ చేయాలి. ఓకే, సో ఇన్సర్ట్ అండ్ కండిషన్. సో మన ఫస్ట్ లాజిక్ వచ్చేసి ఏముండాలి, మొత్తానికి న్యూలో మనం రిస్ట్రిక్ట్ చేయాలి. న్యూ రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఏముంది అక్కడ, నాకు ఎర్రర్ వద్దు, త్రో చేయకూడదు కాబట్టి న్యూ రికార్డ్ కాబట్టి న్యూ రిలేటెడ్ మనకు ఒక ఫంక్షన్ ఉంది, ఈజ్ న్యూ. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే చెక్స్ ఇఫ్ ద రికార్డ్ ఈజ్ న్యూ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ న్యూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ అస్ ఫాల్స్. అంటే ఒకవేళ రికార్డు క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఎర్రర్ కావాలి అనుకుంటే ఈజ్ న్యూ ఫంక్షన్ని యూస్ చేయొచ్చు. లేదు నాకు ఎడిట్ టైం మాత్రమే కావాలనుకున్నప్పుడు అదే యూస్ న్యూని మనము నాట్ కండిషన్లో యూస్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ దీనికంటే ముందు మనకేం కావాలి, నాట్.
రైట్. సో గో హియర్, ఇక్కడ ఉంది నాట్. సో ఇదేం చేస్తుంది, ట్రూ ఫాల్స్ టు ట్రూ అండ్ ట్రూ టు ఫాల్స్కి చేంజ్ చేస్తుంది. సో ఐ వాంట్ దిస్. ఓకే, ఇన్సైడ్ ఈజ్ న్యూ కావాలి, అంటే రికార్డు న్యూ రికార్డు అయ్యి ఉండకూడదు అని అర్థం. ఓకే, ఈజ్ న్యూ. మన ఫస్ట్ లాజిక్ వచ్చేసి రెడీగా ఉంది. ఇప్పుడు మనం సెకండ్ లాజిక్ ఇచ్చేసుకోవాలి. ఏంటి మన సెకండ్ లాజిక్? ఇదే కదా ఆబ్వియస్గా, ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలి. అంటే ఏం యూస్ చేసుకుంటాము, ఈజ్ బ్లాంక్ యూస్ చేసుకుంటాము. అండ్ దాని లోపల వచ్చేసి మనకి ఏ ఫీల్డ్ అయితే కావాలో ఆ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. కరెక్ట్. ఓకే, సో చెక్ సింటాక్స్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. మిగతాదంతా సేవ్ చేద్దాం. అండ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఇది యాక్టివ్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. యాక్టివ్లో ఉంటేనే వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేసేసి సో ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొత్త రికార్డు క్రియేట్ చేద్దాం. వర్క్ అవుతుందో లేదో ట్రై చేద్దాం. అపెక్స్ బడ్డీ అండ్ క్లోజ్ డేట్ ఇస్తున్నాను. స్టేజ్ నేమ్ ఇదొకటి సేవ్ చేద్దాం. సో రికార్డ్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళేసి వేరే ఏదైనా ఫీల్డ్స్ని, స్టేజ్ ఉంది కదా, సో ఈ స్టేజ్ని చేంజ్ చేద్దాము. అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్. వర్క్ అవుతుందా? ఎర్రర్ త్రో చేసింది. యూ కెన్ నాట్ స్కిప్ మీ, ప్లీజ్ ఎంటర్ ద అమౌంట్. సో ఒక 2 రూపీస్ ఇచ్చేద్దాం. సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. సో మన వ్యాలిడేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడే నాకు వ్యాలిడేషన్ కావాలి, అంటే ఆ రికార్డ్ ఆ ఫీల్డ్ అనేది యాజ్ మ్యాండేటరీ ఫీల్డ్గా ఉండాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ నాట్ తీసేసుకుంటారు. ఈజ్ న్యూ ఫంక్షన్ని అలాగే కంటిన్యూ చేస్తాం. సో వర్క్ అయిపోతుంది. సింపుల్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe and encourage us. Thank you for watching this video. See you in the next video with the next scenario. Until then, see you. Bye bye.